హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. ఇంకా ఆ రోజు హాలిడేగా కొంచెం లేట్గానే లేచాము. మా చరణ్ లేచి టీవీ పెట్టాడు. ఇంకా క్యారెట్ హల్వా స్వీట్ చేద్దాము అని చెప్పి క్యారెట్ తురుము పెట్టుకున్నాము. బటర్ కూడా కరిగేస్తున్నాను అనమాట, నెయ్యి కోసం అని చెప్పి. ఇంకా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే హెడ్ బాత్ అనేది సండేనే కుదురుతుందనమాట నాకు. చరణ్ కంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయించవచ్చు, కానీ చైత్రాకి హెడ్ బాత్ అంటే సండే రోజే చేయించాల్సి వస్తుంది. ఇంకా నేను హెడ్ బాత్ చేయించి ఒక 1 అవర్ ముందు ఫుల్గా ఆయిల్ పెడతానమాట ఇద్దరికి. ఇంక ఇక్కడ మా అత్తయ్య పెడుతున్నారు చైత్రకి. చరణ్ ఏమో స్నానం చేసేసి చదువుకుంటున్నాడు. ఈ క్యారెట్ హల్వా కూడా అయిపోయిందనమాట. ఇంకా అది త్వరగా ఆరిపోవాలని చెప్పి ఫ్యాన్ అది పెట్టి ఆరబెడుతున్నాము. చైత్ర హెడ్ బాత్ అయిపోయింది. ఇంకా అది బయట నుంచొని తల ఆరబెట్టుకుంటుంది అనమాట. ఆ రోజు బాగా విండీగాను ఎండ కూడా ఉందన్నమాట. ఇంకా మేము ఆ రోజు రాధిక వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్ అది. మామూలుగా ముందు రోజు తెలిసినట్టయితే ఇంకొంచెం ఏదన్నా స్వీట్ అట్లా చేసుకొని తీసుకువెళ్ళే వాళ్ళం. ఇంకా ఆ రోజు మార్నింగే అనుకునేటప్పటికి ఇంకా ఆ క్యారెట్ హల్వా అయితే ఫాస్ట్గా అయిపోయిద్ది అని చెప్పి ఇంకా అట్లా చేసేసామన్నమాట. రాధిక వాళ్ళు ఏంటంటే మేము ముందు రోజు ప్రతిమ వాళ్ళ ఇంటికి రాధిక వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట సాటర్డే రోజు. ఇంకా ఎందుకు అంటే అత్తయ్య వాళ్ళు ఇంకా ఇండియా టికెట్లు బుక్ చేశారనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. ఇంకా సరే వాళ్ళకి కనిపించి వద్దాము అని చెప్పి వెళ్దామని చెప్పి అనుకున్నాము సాటర్డే రోజు సాయంత్రము. ఇంకా కాల్ చేస్తే ఏంటంటే రాధిక వాళ్ళు బయటికి వెళ్ళారంట, వాళ్ళు ఎక్కడికో. ఇంకా మేమన్నా సరే సండే అయినా ఊరకొచ్చి కనిపిస్తాము అని చెప్పి చెప్పామన్నమాట. చెప్తే రాధిక పొద్దున్నే ఫోన్ చేసింది అనమాట. అంటే ఆ రోజు నైటే మెసేజ్ పెట్టింది, అక్క మీరు లంచ్కి రండి అని చెప్పి మెసేజ్ పెట్టింది అనమాట. లేదులే రాధిక, ఊరికి ఈవినింగ్ టైం అట్లా కనిపించి వెళ్తామంటే, కాదు ఆంటీ అంకుల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మా ఇంటికి ఒకసారి లంచ్కి రండి అని చెప్పి ఇంకా పొద్దున్నే ఫోన్ చేసి గొడవ చేసిందనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి లంచ్కి వచ్చాము. ఇంకా క్యారెట్ హల్వా స్వీట్ చేసింది, అందుకోసమే అనమాట వాళ్ళకి తీసుకెళ్దాము అని చెప్పి కొన్ని ఫ్రూట్స్ అట్లాగా తీసుకొని వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. మామూలుగా అయితే 12కి అట్లా వెళ్దాం అనుకున్నాము. ఇంకా 1 అయిపోయింది. ఆ స్వీట్ ఆరలేదనమాట. దాన్ని ఇంకా ఆరబెడతానే ఉండి ఇంకా 1 అయ్యింది. మా మామయ్య అదే రాధికాకి చెప్తున్నాడు అనమాట. 12 అనుకుంటే 1 అయ్యింది అని చెప్పి అంటున్నారు. ఇంకా మేము వెళ్ళాక ఇంకా ప్రతిమ వాళ్ళు వచ్చారనమాట. వీళ్ళకి మేము వెళ్ళేటప్పటికి 1 అయ్యింది కదా. 1 అయినాక ఇంకా వంట అదంతా కంప్లీట్ అయిపోయి 2 దాటిపోయిందనమాట. ఇంక వంటది కంప్లీట్ అయ్యేటప్పుడు ఇంక పిల్లలకి ఆకలిగా ఉండిద్ది అని చెప్పి ఇంకా అందరికీ లంచ్ పెట్టాము. ఇంకా ప్రతిమ వాళ్ళు అప్పుడే వచ్చారనమాట. అంటే ప్రతిమ డెలివరీ అయిందని చెప్పాను కదా, బాబు పుట్టాడు అన్నాను కదా. ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఏదో ఒక పని ఉంటా ఉండిద్ది కదా, అందుకని లేట్ అయ్యింది వదిన, వాడికి స్నానం చేయించడం పాలు పట్టడం అవన్నీ లేట్ అయ్యింది అని చెప్పి అందనమాట. ఇంకా వీళ్ళందరూ కూర్చొని తింటున్నారు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా కూర్చొని తింటున్నాము. ఎప్పుడు మా అందరి ఫ్యామిలీస్తో పాటు మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండేది కదా. ఈసారి మా వదిన వాళ్ళు మిస్ అయ్యారనమాట. ఉండే బాగుండేది అనిపించింది. యాక్చువల్గా అయితే వచ్చేవాళ్ళు, కాకపోతే ఏంటంటే నెక్స్ట్ డేనే మార్నింగ్ మా అత్తయ్య మామయ్య వాళ్ళు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళు అదే ఇండియా వెళ్ళిపోతున్నారు అని చెప్పాను కదా. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తారనమాట. పొద్దున్నే శరత్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అత్తయ్య మామయ్యని తీసుకెళ్ళి అక్కడ వదిన వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా ఇప్పుడు ఈ మీటింగ్ అదే అందరం కలవడానికి కారణం కూడా అదే అన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇంకా మేము తింటా ఉన్నాం. పిల్లలేమో ఇక్కడ స్లైమ్ తోటి ఆరాధ్య అనమాట ఆ పాప పేరు. ఇంకా స్లైమ్ ఇచ్చిందంటే చైత్ర ఆ పాప ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా వాడు బుడ్డోడు నిద్రపోతూ ఉన్నాడనమాట. నేను ఫస్ట్ టైం ఇట్లా లంచ్ చేసేటప్పుడు చాప వేసి దాని మీద న్యూస్ పేపర్లు అట్లా పెడితే పిల్లలకి కింద పడిన న్యూస్ పేపర్ మీద పడిద్ది అని చెప్పి రాధిక చెప్పిద్ది అనమాట. ఐడియా నాకు భలే నచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు నేను ఎక్కడా చూడలేదన్నమాట. అంటే పిల్లలు కింద పడేస్తే మనం మెతుకులు అవన్నీ అవుతూ ఉంటాయి కదా, అట్లా న్యూస్ పేపర్ వేస్తే న్యూస్ పేపర్ మీదే ఉండిద్ది, న్యూస్ పేపర్ తీసి పడేయచ్చు అని చెప్పి అంటారనమాట. ఐడియా బాగుంది అనిపించింది. మేము ఇంకా మా ఇంటి దగ్గర అట్లనే చేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా వాడు బొడ్డోడు లేచాడనమాట. వాడికి పాలది కలుపుతున్నారు. ఇంకా ఈవినింగు టీ టైం అయిందనమాట. అంటే మేము తినేటప్పటికి ఆల్మోస్ట్ 3:30 అట్లా అయిపోయింది. ఇంకొక 1 అవర్ అట్లా ఆగిన తర్వాత టీ అది పెట్టుకున్నాం అనమాట. టీ పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటా తాగుతున్నాము.
ఇంకా మా మామయ్య ఉంటే అసలు జోక్స్ అనేది మామూలుగా ఉండదన్నమాట. ఇంకా అసలు ఆ రోజు మరీ ఎంత నవ్వామంటే అసలు ప్రతిమ అయినా ఆంటీ అయినా అసలు అందరూ కూర్చొని మామయ్య జోక్స్కి అసలు తెగ నవ్వుతున్నారనమాట. ఇంకా ప్రతిమ అదే అంటుంది, మేము ఇవన్నీ మిస్ అవుతాం అంకుల్ మీరు వెళ్తున్నారు కదా అని చెప్పి అంటుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అనమాట. ఇంకా ప్రతిమ వాళ్ళు కూడా ఇండియా వెళ్ళే ప్లాన్ ఉంది. మామయ్య అదే అంటున్నారనమాట, ఇండియా వస్తారు కదా గుంటూరు రండి అని చెప్పి చెప్తున్నారు. నేను ఇంకా కొంతసేపు ప్రతిమ వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టుకున్నాను అనమాట. వాడు భలే క్యూట్గా ఉంటాడు. వాడి పేరు ధ్రువన్ అనమాట. ధ్రువన్ అని పెట్టారు. ఇంకా నేను ఎత్తుకుంటే ఏంటంటే చైత్ర నాకు కూడా నా ఒళ్ళో కూడా పెట్టు నేను ఎత్తుకుంటానని చెప్పి అంటుంది. చైత్రకి ఏంటంటే పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాడు అసలు డేస్ బేబీ అనమాట. ఇంకా వద్దు చైత్ర వాడిని సరిగ్గా హ్యాండిల్ చేయలేవు అంటే కాదు నేను పట్టుకుంటానని చెప్పి దాని వల్ల కొంతసేపు కూర్చోబెట్టించుకుంది. ఇంకా తర్వాత వాడిని కింద అట్లా పడుకోబెట్టాం అనమాట. వాడు నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా వీళ్ళు ఈలోపు వెనకాల సన్నీగా ఉంది కదా క్రికెట్ ఆడుతున్నారనమాట. ఇంకా పిల్లలందరూ బాగా క్రికెట్ ఆడుతున్నారు. కొంతసేపు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్యాటింగ్ అంట ఆడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఒక్కళ్ళు ఆడుకునేదానికను వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆడితే వాళ్ళు భలే సరదాగా ఉండిద్ది కదా పిల్లలకి. ఇంకా కొంతసేపు ఆడుకున్నాక ఇంకా వీళ్ళు జెంట్స్ అందరూ చాపది వేసుకొని వెనకాల కూర్చున్నారనమాట. మా చైత్ర ఏమో షటిల్ బ్యాట్ తీసుకొని అదొకటి షటిల్ ఆడుకుంటుంది. ఇంకా హే అన్షాను చరణ్ ఇద్దరు క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా మామయ్య కూడా వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యాడనమాట. వెదర్ మాత్రం చాలా బాగుంది. అంటే ఎప్పుడు చల్లగా ఉండిద్ది కదా, ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి వెదర్ చాలా హాయిగా అనిపించింది. ఇంకా వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం టీ తాగినాక ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అనుకుంటే ఇంకా రాధిక కాదక్క ఇంకేముంది అందరం ఇక్కడే ఉన్నాం కదా డిన్నర్ కూడా చేసిపోదురు అని చెప్పి గొడవ అనమాట. కాదు రాధిక మళ్ళీ అత్తయ్య వాళ్ళు పొద్దున్నే వెళ్ళాలి కొంచెం సర్దుకోవాల్సినవి ఉన్నాయి అంటే ఎంతసేపు అక్క ఏముంది మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసుకోవాలి కదా అదేదో ఇక్కడ తినేసి వెళ్తే సర్దుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా గొడవ చేసిందనమాట. ఇంకా సరే అని చెప్పి ఏం చేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తే అటుకులు ఉప్మా ఉంటుంది అది చేద్దాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా పిల్లలు ఫస్ట్ అంటే మార్నింగ్ చేసినవి ఉంటాయి కదా చికెన్ కర్రీ బగారా రైస్ అట్లా ఉంటే అవి తింటామన్నారు ఫస్ట్. ఇంకా పిల్లల వాటికి నలుగురిని కూర్చోబెట్టి కిచెన్లోనే ఇంకా అది పెట్టినాక ఇంకా పోహా కూడా అప్పుడే వేడిది. ఇంకా చైత్రకి ఇష్టం ఉండదన్నమాట. ఇంకా చైత్ర తినలేదు. ఇంకా వీళ్ళిద్దరికీ ఆరాధ్యాకను చరణ్కి ఇద్దరికి కొంచెం పెట్టాము. మాతో పాటు కూర్చొని తింటా ఉన్నారు. హేయాంశన్ గారిని తినమంటే వాడు నాకు వద్దన్నాడు అనమాట. ఇంకా అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాం. వీళ్ళు టీవీలో ఏదో పెట్టుకొని తింటున్నారనమాట. అప్పటికి ఆల్మోస్ట్ 9 అట్లా అవుతుంది. ఇంకా బయలుదేరదాము అని చెప్పి అంటున్నాము. మామయ్యకి ఇక్కడ అంటే మేము కొత్తగా అపార్ట్మెంట్ తీసుకున్నాక ఇక్కడికి వచ్చినాక ఈ ఏరియా బాగా నచ్చిందనమాట. అంటే రోజు ఇంకా అలవాటు అయిపోయిందనమాట. ప్రతిరోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళడం పిల్లల్ని పార్కు తీసుకెళ్ళడం అట్లాగా బాగా అలవాటైపోయింది. ఏరియా అంతా బాగా నచ్చిందనమాట మామయ్యకి. ఇంకా అందరికీ బాయ్ చెప్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తాను. మామూలుగా అయితే నేను శరత్కి ఏంటంటే ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ లంచ్ అది ప్యాక్ చేసి పంపిస్తానమాట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే 6కి అట్లా వెళ్ళిపోతాడు. ఇంక మా వదిన ఫోన్ చేసింది అనమాట. ఇప్పుడు వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు కదా మా అత్తయ్య వాళ్ళని వదిలేసి ఇంకా అటు నుంచి ఆఫీస్కి వెళ్తాడు కదా. మా వదిన అంది ఇంకా నువ్వు ఏం చెయ్యొద్దులే నేను ఇక్కడ చేస్తాను బాక్స్ అది ఇక్కడ తీసుకొని వెళ్తాను బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ తినేసి లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు నువ్వేం చెయ్యొద్దు అని చెప్పింది ఫోన్ చేసి అప్పుడే మాట్లాడుతుంది అనమాట. మా చైత్రకి మామూలుగా వాళ్ళని రోజు మామయ్య స్కూల్ అయిపోయిన తర్వాత పార్కుకి తీసుకెళ్తారనమాట. ఇంకా రేపటి నుంచి నేను వస్తాను చైత్ర అంటే నువ్వు వస్తావా నిజంగా వస్తావా అని చెప్పి అంటుంది. అవును చైత్ర మరి మీ ఇద్దరిని ఎట్లా పంపిస్తాను నేను వస్తాను అంటే అయితే సరే మేము పార్కులో ఆడుకుంటాం నువ్వు ప్రతిమాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకో అని చెప్పి చెబుతున్నాను. అంటే చిన్న బాబు ఉన్నాడుగా వాడితో ఆడుకో అని చెప్పి చెబుతుంది. ఇంకా రాధిక కూడా అంటుంది అనమాట అక్క నువ్వు పార్క్కి వస్తే నేను వస్తాను ఆరాధ్యాన్ని తీసుకొని వస్తాను ఆడుకునిద్దని చెప్పి
చెప్తుందన్నమాట. ఇంకా ఇక్కడ రాధిక వాళ్ళు కూడా ఇండియా వెళ్తున్నారనమాట. సో మామయ్య వాళ్ళు అదే చెప్తున్నారు, మీరు ఇండియా వచ్చినప్పుడు ఒకసారి తప్పకుండా గుంటూరు రండి అని చెప్తున్నారు. బాయ్ ఆంటీ, వెళ్ళే లోపు రండి ఒకసారి మీరు కూడా రండి. అదే మీరు ఇండియా వెళ్ళే లోపు రండి అంటున్నా. చరణ్ ఎక్కువ ప్రతిమ రాధిక వాళ్ళు మామయ్య వీళ్ళ పరిచయం కొన్ని రోజులే అయినా సరే అసలు చాలా బాగా ఉండిద్ది అనమాట. అంటే కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్న ఫీలింగ్ లేకుండా మన సొంత వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్నంత ఫీలింగ్ ఉండిద్ది అనమాట. వాళ్ళకి అటు ప్రతిమ రాధిక వాళ్ళకైనా ఇటు అత్తయ్య మామయ్య వాళ్ళకైనా ఆ క్లోజ్నెస్ అనేది అసలు ఫాస్ట్గా బిల్డ్ అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము, 9 అయింది. అప్పటికి ఇంకా చూడండి ఎంత వెళ్తుందో, ఈ నైట్ 9 అయినా సరే. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. మీకు వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.